వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముమ్మిడివరం రాయుడువారిపాలెం నందు గుత్తుల వెంకటేశ్వరరావు దుర్గా దంపతులు గత 4 సంవత్సరాల క్రితం వారి బంధువులు అరకు వ్యాలీ నుండి తెచ్చిన బ్రహ్మకమలం పూల మొక్క ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఈ చెట్టు 1.2 పువ్వులు పూచేది. ఈ సంవత్సరం 19 పువ్వులు పూచిందని, ఈ పువ్వులు అర్ధరాత్రి 12 గంటల సమయం నందు విచ్చుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంటుందని, పగటిపూట మొగ్గ రూపంలో కనిపిస్తుందని, ఈ మొక్క శీతల ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. ఆ రోజు మొత్తం అంటే ఇలాగ గ్రౌండ్ వీడియో తీద్దామంటే ఉండాలండి, డైలీ వాటర్ వేయాలండి. ఇదే ఏమైనా చెప్తారు. ఇస్తావు రాయుడువారిపాలెం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పూచే బ్రహ్మకమలం పూల చెట్టు కోసం తెలుసుకున్నాం. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి దానికి సరైన పోషణ అందిస్తున్నటువంటి యజమాని. నా పేరు గుత్తుల దుర్గా. మేము ఈ మొక్కని గత 4 సంవత్సరాల క్రితం వేసాము. దీన్ని అరకు వ్యాలీ నుండి తెచ్చుకోవడం జరిగింది. ఇంతవరకు 1-2 పువ్వులు మాత్రమే పూసాయి. ఇప్పుడు ఇది ఒక్కరోజే 19 పువ్వులు పూయడం వల్ల మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నాయి. దీనికి కూడా డైలీ వేస్తూ ఉండాలండి. వాటర్ లేకపోతే ఇది మొత్తం ఎండిపోతూ ఉంటుంది. దీన్ని అరకు వ్యాలీ నుండి ఆకు మాత్రమే తీసుకొచ్చి వేసామండి. ఇది ఇంత చిన్న ఆకు అరకు వ్యాలీ నుంచి తెచ్చుకుని వేయడం జరిగింది. తర్వాత ఇది పెద్ద వృక్షంలాగా మేము డైలీ దీని గురించి రక్షణ తీసుకుంటాము. ఉల్లిపాయ తొక్కలు అవి వేస్తూనే ఉంటాము. దీనికి మాత్రం వాటర్ లేకపోతే ఒక రోజు కూడా ఎండిపోతూ ఉంటుంది. ఇది వర్షాకాలం రాగానే మొగ్గలు వస్తుంది. వర్షం ఎప్పుడు ఏ టైంలో అయినా వర్షం పడితే మొగ్గలు వస్తుందండి. ఈ పువ్వులే పూసేవి. ఇప్పుడు మాత్రం 19 పువ్వులు, ఇప్పుడు చాలా మొగ్గలు వచ్చాయండి. మేము అందుకు చాలా సంతోషంగా ఉన్నాం. చెట్టు అంతా మొగ్గ వచ్చిందండి. ఇప్పుడైతే సంతోషంగా అనిపిస్తుంది.